వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు భజన భక్తులకు అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సంగీతానికి సంబంధించినటువంటి రెండవ విషయాన్ని మనం తెలుసుకుందాం. రెండవ విషయం అని ఎందుకంటున్నంటే మనం ఆల్రెడీ థియరీ గురించి అంటే సిద్ధాంతం సంగీతం అంటే ఏంటి ఆ వీడియోల పైన మనము సిరీస్కి వెళ్ళాక స్టార్ట్ చేసినాం కాబట్టి అందుకని రెండో వీడియో అనడం జరిగింది. ప్రతి వీడియోలో ఏదో ఒక అంశం గురించి వివరణ ఉంటుంది. ఇప్పుడు మరి సంగీతము కూడా ఓంకారం నుంచి పుట్టిందని చెప్తున్నాం. కానీ దానికి ఎట్లా ఎవరెవరు ఇప్పుడు అన్నీ అక్కడి నుంచి పుట్టినా కూడా మన ఏదో రకంగా ఏర్పడి ఉంటాయి కదా అని మనకు కొన్ని సందేహాలు అనేటువంటి తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి దానికి మనకు సంగీత పద్ధతిని ఎట్లా వాళ్ళు తీసుకున్నారు అనే దాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈ విషయాన్ని కూడా శాస్త్రమే చెప్తుంది, మన సొంతంగా చెప్పే విషయం కాదు. అయితే సంగీతంలోనూ ఉన్న సప్త స్వరాలని పేర్లు ఉన్నాయి. వీటికి సా రి గా మా పా దా నీ సా, ఈ సప్త స్వరాలు. నీ సా లేదు, సా రిపీట్ అయింది నీ వరకు. సా రి గా మా పా దా నీ, ఇవి సప్త స్వరాలు, 7 స్వరాలు. అయితే వీటికి పేర్లు ఉన్నాయి. షడ్జమము సాకి, రీకు వృషభము, గాకు గాంధారము, మాకు మధ్యమము, పాకు పంచమము, దాకు దైవతము, నీకు నిషాదము, ఇవి పేర్లు. అయితే మరి ఇవి ఎట్లా వచ్చిన ఈ స్వరాలు అనేది శాస్త్రకారులు ఏం చెప్తున్నారంటే నెమలి యొక్క ధ్వని నుంచి సా సా అనేటువంటి మనకు స్వరాన్ని తీసుకున్నారు. రి వృషభం ఎద్దు యొక్క ధ్వని నుంచి, గా మేక యొక్క ధ్వని నుంచి, మా క్రౌంచ పక్షి అని ఉంటుందంట ఆ ఒక పక్షి నుంచి, పా కోయిల పంచమము కోయిల ధ్వని నుంచి, ఆ గుర్రం యొక్క ధ్వని నుంచి, నీ నిషాదము ఏనుగు నుంచి వచ్చే ధ్వని నుంచి వీటిని తీసుకున్నారు అని శాస్త్రం చెప్తుంది. మరి ఎట్లా తీసుకున్నారు, వాళ్ళ ప్రామాణికం ఏందనేది మనం అంత డీటెయిల్గా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మామూలుగా ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ 7 స్వరాలు కూడా షడ్జమము, వృషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదం, ఈ 7 స్వరాలు పేర్లు ఇవి. అయితే ఒక విచిత్రం చూడండి. ఇప్పుడు నా పేరు నాంపల్లి శ్రీనివాస్, నేనేం రాస్తా ఎన్ శ్రీనివాస్ అని రాస్తా. అంటే ఎన్ అంటే నాంపల్లి అన్నట్లు. ఈ విధానాన్ని ఇప్పుడు కాదు, ఎప్పుడో అసలు చెప్పనికి రానంత సమయం గడిచిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, భజన భక్తులు కానీ మన భారతీయులు అందరూ కూడా, భారతీయులే అని కాదు ప్రపంచంలో అందరూ కూడా ఒప్పుకోదగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి పురాతనమైనటువంటిది సంస్కృతి మన అందరిది. వాళ్ళు అందరూ కూడా సనాతనులే. మనిషి అనేటోడు పుట్టితేనే అక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ అవుతున్నాం. వాళ్ళు వేరే ఊటలేదు, మనం వేరే ఊటలేదు. ఖండాంతరాలుగా దూరంగా ఉన్నాం. కాబట్టి వాతావరణాన్ని బట్టి కొన్ని కవలికలు కానీ కొన్ని ఇట్లా మార్పులు చేర్పులు జరిగినాయి శరీర భాగాల లోపల. కాబట్టి మనందరము ఒకటే, భూ ప్రపంచంలో ఉన్న మానవులమంతా ఒకటే. ఎప్పటి నుంచో ఈ సంగీతము మన భారతీయత అనేది, ఇప్పుడు భారతీయత అని మనం పేరు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మన భారతదేశంలో కనిపిస్తుందో అది ఎప్పటి నుంచో ఉన్నది. దీనికి సాక్ష్యాలు కూడా 30 కోట్ల సంవత్సరాల కింద అమెరికా లోపల ఒక సిటీ లోపల తవ్వకాలు జరిపితే 1 గంట పైన గరుడ మన ఎవరు విష్ణుమూర్తి వాహనమైన గరుడ పక్షి యొక్క గుర్తుతోటి ఆ గంట తయారు చేసింది ఉన్నది. 30 కోట్ల సంవత్సరాలు.
వీళ్ళు 70 లక్షల సంవత్సరాల కింద మనిషే లేడు, కోతి నుండి ఆవిర్భావమైనవి అని చెప్తున్నారు. కానీ కోతి నుండి వాళ్ళైతే అయ్యిండొచ్చు, మనమైతే కాలేదు. మనుషులు మొదటి నుంచి ఉన్నారు, సృష్టి ఆది నుంచి ఉన్నారు, మనుషులు ఉన్నారు, రకరకాల జీవజంతువులు ఉన్నాయి, కొన్ని నశించినాయి. ఇట్లా సృష్టి క్రమం జరుగుతూనే ఉన్నది. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా దొరుకుతూనే ఉన్నాయి. శ్రీరాముడే 19 మిలియన్స్ అంటే 1,94,00,000 చిల్లర సంవత్సరాల కింద ఆయన ఉన్నాడు. ఆయన కాల ప్రమాణం అప్పుడు జరిగినది. మరి ఈయననే 2 కోట్లు, మరి అది దొరికిన గంట 30 కోట్లు. ఆలోచన చేయండి ఎంత పురాతనమైంది. శ్రీరాముని కంటే కూడా 14 రెట్ల ముందు, ఆయన కాల ప్రమాణంని లెక్కేసిన 14 రెట్ల ముందు నుంచి కూడా ఉంది. కాకపోతే మనిషి ఏముంటుందంటే తెలియదు కాబట్టి కనిపించేదే నమ్ముతాం. వాస్తవానికి అటువంటి వాదన ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. వాదన ఉంటేనే నిజం అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న టెక్నాలజీతోని ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇప్పుడు తెలుగు కానీ ఇవన్నీ ఎంత ప్రాచీనమని అనేది మనం చెప్పలేము. అది ఏదో శాసనాలు దొరికిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ సంగీతం కూడా అంత ప్రాచీనమైంది. అప్పుడెప్పుడో కోట్ల సంవత్సరాల కింద ఉన్నటువంటి సంగీతం కూడా మనం ఇప్పుడు ఉపయోగించిన ఈ పద్ధతిని వాళ్ళు అనుసరించింది. షడ్జమం దగ్గర సా, ఋషభం దగ్గర రి, గాంధారం దగ్గర గా, మధ్యమం దగ్గర మా, పంచమం దగ్గర పా, దైవతం దగ్గర ధ, నిషాదం దగ్గర ని. ఈ మొదటి అక్షరాలను తీసుకొని సారి గా మా పదని ఈ స్వరాలని ఇట్లా మనకు ఏర్పాటు చేసాము. ఇది సప్త స్వరాలు అనేటువంటి ఎట్లా ఏర్పడినాయి అనేది మనం తెలుసుకునే వీడియో. మరొక వీడియోలో ఇంకో అంశంతో మనం కలుద్దాం. నమస్కారం.